కొన్నిసార్లు ఏదో చేసేద్దామని ఎవరి గురించి ఆలోచించకుండా అగ్రెసివ్‌గా తీసుకునే కొన్ని నిర్ణయాలు బూమరాంగ్ అయ్యి తిరిగి మనకే హిట్ అవుతుంటాయి. ఇప్పుడు అమెరికా పరిస్థితి అలాగే మారింది. హెచ్-1బీ వీసాలపైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత్ మాత్రమే కాదు, అమెరికా భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావం చూపనుందనే ఆందోళనలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21 నుంచి హెచ్-1బీ వీసా పొందాలంటే దరఖాస్తుదారులు అక్షరాల ₹1,00,00,000 లేదా $1,00,000 చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ట్రంప్ ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. ఇది ఐటీ ప్రొఫెషనల్స్, అటు డాక్టర్స్, శాస్త్రవేత్తలు, స్కిల్డ్ ఇమిగ్రెంట్స్, వలసదారుల పైన భారీ ఆర్థిక భారం మోపనుంది. అయితే ఆర్థిక నిపుణుల అభిప్రాయ ప్రకారం ఈ నిర్ణయం అమెరికా యూనివర్సిటీలకు, అమెరికా రెసిడెన్షియల్స్ కి, అమెరికా కమర్షియల్ రియల్ ఎస్టేట్ల రంగాలకు, అలాగే అమెరికా హాస్పిటల్స్ అండ్ స్టార్టప్స్ కి సైతం నెగటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందట. ఇండియన్స్ కంటే అమెరికానే ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోతుందని చెప్తున్నారు. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయ టెక్ నిపుణుల భవిష్యత్తు పైన ఇది సందేహాలను మరింత పెంచుతోంది. ఇక అమెరికా టెక్ కంపెనీల యాజమాన్యాలు ఇక నుంచి హెచ్-1బీ వీసాలపైన ఏటా $14 బిలియన్ వెచ్చించాల్సి రావచ్చు. వీటి ఫీజు అంటే హెచ్-1బీ వీసా ఫీజును భారీగా పెంచేసి $1,00,000 చేయడం సంస్థలకు మోయలేని భారంగా మారే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఫిబ్రవరిలో లాటరీలో రానున్న కొత్త దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తించనుంది. అమెరికన్లను నియమించుకునేలా కంపెనీలపైన ఒత్తిడి చేయడమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అన్నీ కలిపి 1,41,000 హెచ్-1బీ వీసాలు జారీ చేసినట్లు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లెక్కలు చెప్తున్నాయి. అదే స్థాయిలో వీసాలు జారీ గనక చేస్తే వాటి కోసం చెల్లించాల్సిన ఫీజు మొత్తం పర్ ఇయర్ $14 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 1,23,000 కోట్లుగా ఉంది అంచనాలు. ఈ నిర్ణయం స్టార్టప్ కంపెనీలకు శరాఘాతమేనని స్టార్టప్ ఇంక్యుబేటర్ వై కాంబినేటర్ సీఈఓ గారిటాన్ వెల్లడించారు. విదేశాల్లోని టెక్ హబ్లకు ఇది ఒక బహుమతిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉందని ఓ న్యాయవాది వెల్లడించారు. ఈ వీసాలపైన అధికారాల పరిధిని దాటి నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ట్రంప్ ప్రకటనను న్యాయస్థానాలు అడ్డుకునే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. ఇక వీసాకు అవసరమైన కనీస వేతనం పెంపు వంటి విస్తృత మార్పుల పైన కూడా ట్రంప్ కార్యవర్గం గురిపెట్టింది. ఇప్పటికే హెచ్-1బీ వీసా ఫీజును $1,00,000 పెంచి ఒక ప్రకంపన సృష్టించిన ట్రంప్ మరికొద్ది రోజుల్లో హెచ్-1బీ వీసా పొందాలంటే $1,00,000 లేదా $150,000 జీతంగా పొందాలి. అలాంటి వాళ్లకు మాత్రమే, అలాంటి స్కిల్డ్ వర్కర్స్ కి మాత్రమే హెచ్-1బీ వీసా ఇస్తాము అని కూడా కొన్ని పుకార్లు, వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే కొందరు రిపబ్లికన్ చట్ట సభ్యులు లాటరీ విధానంలో కాకుండా జీతాల ఆధారంగా ఈ వీసాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈ పరిస్థితులు ఇటు భారతీయుల కంటే అమెరికన్లకే ఎక్కువగా ఇబ్బందిని తలపెట్టే పరిస్థితి ఉందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు.